రామ్ అనే యువకుడు డ్యూటీ పని మీద ఒక పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది. పనయ్యేసరికి నైట్ అయింది. ఆ ఊరికి బస్ సౌకర్యం లేదు. 6 కిలోమీటర్లు నడిచి రోడ్డుకు వచ్చాడు. అది ఒక చిన్న బస్టాండ్. స్ట్రీట్ లైట్ ఒక్కటే ఉంది. అది కూడా ఫ్లిక్కర్ అవుతుంది. లాస్ట్ బస్ కూడా మిస్ అయింది. అప్పుడే దూరంగా మంచు మధ్య నుంచి ఒక బస్సు హెడ్ లైట్స్ కనిపించాయి. ప్యాసింజర్స్ చాలామంది ఉన్నారు. కానీ తల వంచి కూర్చున్నారు. ఎవరూ మాట్లాడట్లేదు. రామ్ సీట్లో కూర్చున్నాడు. మిర్రర్లో రామ్ కనిపిస్తున్నాడు. కానీ పక్కన కూర్చున్న ఆవిడ మాత్రం కనిపించట్లేదు. రామ్కి చాలా భయమేస్తుంది. బస్ ఎక్కడా ఆగడం లేదు. బస్ స్టాప్స్ అన్నీ దాటిపోతున్నాయి. రామ్ ఫోన్ తీసి టైం చూశాడు. రాత్రి 11:47. మళ్ళీ కాసేపు ఆగి టైం చూశాడు. 11:47. టైం ఆగిపోయింది. బస్సులో సడన్గా భయంకరమైన నవ్వు వినిపించింది. కానీ బస్సులో ఎవరూ పట్టించుకోవట్లేదు. వెంటనే డ్రైవర్ దగ్గరకు పరిగెత్తాడు. డ్రైవర్ ఫేస్ చూసేసరికి అతను మనిషి కాదు. కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. మూతి వంకరగా ఉంది. అతను అన్నాడు, ఈ బస్సు జీవుల కోసం కాదు. అప్పుడే బస్సు బయట బోర్డు కనిపించింది. లాస్ట్ రైడ్ 2006 యాక్సిడెంట్. రామ్కి గుర్తొచ్చింది. 2006లో ఇదే రోడ్లో యాక్సిడెంట్ అయింది. అందరూ అక్కడికక్కడే చనిపోయారు. సడన్గా బస్సులో ఉన్న వాళ్ళందరూ తల పైకెత్తారు. వారి కళ్ళు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. అందరూ ఒకేసారి చెప్పారు, నీ స్టాప్ వచ్చేసింది. బస్సు డోరు ఓపెన్ అయింది. బయట మొత్తం చీకటి. రామ్ దిగాడు. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్లో అన్నౌన్ యంగ్ మ్యాన్ ఫౌండ్ డెడ్ నియర్ ఓల్డ్ యాక్సిడెంట్ స్పాట్. కొన్ని బస్సులు గమ్యం చేరవు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.